హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చూడబోతున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ అని చెప్పేసి రావడం జరిగింది. మెగా డిఎస్సికి విద్యాశాఖ సన్నద్ధం, డిసెంబర్ వరకు వివరణ ఖాళీల గుర్తింపు ఈనాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం పెడతానని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు మెగా డిఎస్సి దసరంపై సంతకం పెడతారన్న ఊహాగానాల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. గతేడాది డిసెంబర్ వరకు విరమణ అయిన ఖాళీలతో సహా ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. 3-4 రోజుల నుంచి రెయింబోలు డిఈఓలు ఇతర కార్యాలయ సిబ్బంది కార్యాలయాల్లోనే ఉంటూ ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించే పనిలో తలమూకలై ఉన్నారు. సో ఈ వివరాలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతిపాదికగా తీసుకుంటున్నారు. సోమవారం రాత్రి వరకు 40 మండలాల నుంచి సమాచారం సేకరించారు. ఇంకా 17 మండలాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. 57 మండలాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారుగా 1000కి పైగా ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వెలువడలేదు. ఖాళీలను భర్తీ చేయకపోగా పాఠశాలలు విలీనం పేరుతో ప్రాథమిక విద్య పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. 3-4 తరగతులను 5 తరగతులను తీసుకెళ్లి ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. సో దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులను కల్పించి ఉన్నత పాఠశాలకు తీసుకెళ్లడం చాలా వరకు ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్లు లేకోకుండా పోయారు. 1-2 తరగతులతో నడిచే కొన్ని పాఠశాలలో ఒక్క టీచరే దిక్కు. అత్యవసరమైతే సెలవు పెడితే ఆ రోజు బడి మూతే పడుతుంది. ఇలా పాఠశాల విద్యను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పిల్లలకు నాణ్యమైన చదువుల్లో లోపించాయి అని వెరీ క్లియర్గా చెప్పొచ్చు. మనం కూడా చెప్పొచ్చు అనమాట ఈ విషయము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారీ బడుల్లో బోధన చేయడానికి రెగ్యులర్ టీచర్లు లేరని కాంటాక్ట్ టీచర్లతో మొక్కుబడిగా బోధన చేయిస్తున్నారని పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పంపారు. విలీనంతో కొన్ని చోట్ల ఊళ్ళో స్కూళ్ళు లేకుండా పోయాయి. ఊరికి దూరంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలు కలపడంతో అంత దూరం పంపలేక అందుబాటులో ఉన్న ప్రైవేట్ బడుల్లో పిల్లలను చేర్పించడం వంటి వాటితో ప్రవేశాలను పడిపోయాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిగురిస్తున్న ఆశలు అని చెప్పి రావడం జరిగిందనమాట. గత 5 ఏళ్లలో ఉపాధ్యాయ కొలువులు ధ్యేయంగా వేలకు వేలు వెచ్చించి కోచింగ్ను తీసుకున్న బీఈడి, డిఈడి శిక్షణార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీచర్ పోస్టులపై ఆశతో ఎంతోమంది ఉపాధ్యాయ విద్యను అభ్యసించి తీరా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఉన్న టీచర్లపై వారిపై పని భారంగా పెరిగిపోయింది. దీంతో మెగా డిఎస్సికి సన్నాహాలు ఊపందుకోవడంతో ఉపాధ్యాయ వర్గంలో ఆనందం వ్యక్తమవుతుంది. తమపై పనిభారం తగ్గుతుందని, నాణ్యమైన చదువులకు ఆస్కారం ఏర్పడి పిల్లల ప్రవేశాలు పెరుగుతాయని ఉపాధ్యాయ మార్గం అంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రానుండడంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తిరిగి కోచింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడ్డారన్నమాట. సో ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట. సో దయచేసి మీరందరూ బాగా చదవండి. ఈ డిఎస్సి మనకి 15,000 పైగానే పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో దయచేసి అందరూ బాగా చదవండి. సో ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.